స్టోరీస్ తెలుగు. మాయా 3 బొమ్మలు. ఈ కథ హేమ అనే అమ్మాయిది. వారిది చాలా పేద కుటుంబం. ఆమె తన అక్క సుష్మ, తల్లి మనోరమతో కలిసి ఒక సాధారణ మట్టి ఇంట్లో నివసించేది. హేమ పుట్టిన వెంటనే తండ్రి చనిపోయాడు. అప్పటి నుంచి హేమ అక్క తల్లి కూలీ పనులు చేస్తూ ఇంటిని నడుపుతున్నారు. వారు హేమను మంచి స్కూల్లో చదివించాలని చాలా కష్టపడేవారు. కానీ తన క్లాస్ పిల్లలు ఆకర్షణీయమైన వస్తువులు స్కూల్కి తీసుకుని వచ్చినప్పుడు అవి చూసిన హేమకు కూడా ఆ వస్తువులు కావాలనిపించేది. అలా ఒకరోజు హేమ స్కూల్లో లంచ్ టైం అయింది. ఆమె ఫ్రెండ్ ప్రియా ఇలా అంటుంది, హే గాయ్స్, మీకు తెలుసా, మా నాన్న నా కోసం సింగపూర్ నుండి చాలా అందమైన బొమ్మను తీసుకొచ్చారు. ఆగండి, మీకు చూపిస్తా. అప్పుడక్కడ నిలబడి ఉన్న ప్రియ స్నేహితుల్లో ఒక స్నేహితురాలు ఇలా అంటుంది, నిజమా, మా నాన్న కూడా నా కోసం అందమైన బొమ్మ తెచ్చారు. కానీ నేను ఆ బొమ్మని టీచర్ కు భయపడి క్లాస్ కి తీసుకురాలేదు. మీ నాన్న ఎలాంటి బొమ్మ తెచ్చాడో చూపించు ప్రియా. సరే, చూపిస్తాను, కానీ మీరెవ్వరూ టీచర్తో ఈ విషయం చెప్పకూడదు. అక్కడ నిలబడి ఉన్న హేమ కూడా వారి మాటలను వింటూ ఉంది. అప్పుడే ప్రియా తన బ్యాగ్ లో నుంచి ఒక అందమైన బొమ్మ తీస్తుంది. ఆ బొమ్మని చూసి హేమ, ఆమె ఫ్రెండ్స్ ఆశ్చర్యపోతారు. హేమ ప్రియాతో ఇలా అంటుంది, వావ్ ప్రియా, నీ బొమ్మ ఎంత అందంగా ఉంది. ఒకసారి ఆలోచించండి, నా ఈ ఒక్క బొమ్మ మీకు ఇంత నచ్చితే మీరు నా దగ్గరున్న వేరే బొమ్మల్ని చూస్తే ఏమంటారో. ప్రియా, ప్లీజ్ ఒక్కసారి నీ బొమ్మ నాకు ఇవ్వవా, ఆడుకొని ఇచ్చేస్తాను. అమ్మా, నేనివ్వను. నీకేమైనా పిచ్చా? ఈ బొమ్మ చాలా ఖరీదైంది. ఈ బొమ్మకేదైనా అయితే అమ్మ నన్ను చాలా తిడుతుంది. అమ్మకు తెలియకుండా స్కూల్కి తీసుకొచ్చాను. ఇలా అంటూ ప్రియా బొమ్మను బ్యాగ్ లోపల పెట్టుకుంటుంది. ఆ రోజు స్కూల్ తొందరగా వదలటంతో హేమ బాధగా ఇంటికి వెళ్తుంది. ఆమెను బాధగా చూసిన తన పెద్దక్క సుష్మ ఇలా అంటుంది, ఏమైంది హేమ, నువ్వెందుకు బాధగా ఉన్నావు? స్కూల్లో ఎవరైనా ఏమైనా అన్నారా? అలా ఏం లేదక్క, స్కూల్లో ఎవ్వరేమనలేదు. కానీ అక్క, నాకు మంచి బట్టలు, ఖరీదైన బొమ్మలు కావాలి. మా క్లాస్లో అందరు అమ్మాయిలు ఖరీదైన బొమ్మలు తీసుకుని వస్తారు. నాకు అవన్నీ కావాలనిపిస్తుంది. నువ్వు అమ్మ నాకు ఇవన్నీ కొనివ్వలేరా? లేదు హేమ, మేము నీకు ఇవేమీ కొనివ్వలేము. అమ్మ మన కోసం చాలా కష్టపడుతుంది. అమ్మతో పాటు నేను కూడా పనిచేస్తున్నప్పటికీ మేము ఈ స్కూల్ ఫీజు కట్టడమే చాలా కష్టంగా ఉంది. మనము పేదవాళ్ళం హేమ, నువ్వు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒకవైపు నేను అమ్మ రెక్కలు ముక్కలు చేసుకుని పని చేస్తుంటే నువ్వేమో ఇలా ఆలోచిస్తున్నావు. మనలాంటి వారికి కోరికలు కోరుకునే హక్కు లేదు చెల్లి. ఇలా అంటూ సుష్మ కంట్లోంచి కన్నీరు వస్తాయి. తన అక్క ఏడవటం చూసిన హేమ ఇలా అంటుంది, నువ్వు ఏడవకక్క, నాకేమి వద్దులే. ఇక నుంచి నా దగ్గర ఏముంటే దాంతోనే సంతోషంగా ఉంటాను. హేమ తన అక్కతో సర్దుకుంటానని చెప్పింది. కాని ఆమె ధ్యాసంతా ఆ ఖరీదైన బొమ్మపైనే ఉంది. ఇలా జరుగుతూ ఉండగా హేమ తన ఇంటి నుండి కొంత దూరంలో ఉన్న ఒక ప్లే గ్రౌండ్ లో ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడే బాల్ హేమ కొట్టగాని ప్లే గ్రౌండ్ వెనుక ఉన్న అడవిలో పడుతుంది. అరే, బాల్ అడవిలో పడిపోయిందే. చూడు హేమ, నువ్వే కొట్టావు కాబట్టి నువ్వే వెళ్లి తీసుకురావాలి. కానీ అమ్మ నాన్న ఎప్పుడు చెబుతూ ఉంటారు, ఈ అడవిలో వెళ్ళకూడదు, అక్కడ దయ్యాలు మాంత్రికులు ఉంటారని. అంతేకాదు అడవి జంతువులు కూడా ఉంటాయంట. ఏమైనా కాని బాల్ హేమ వేసింది కనుక తానే వెళ్లి తీసుకొని రావాలి. మరేం పర్లేదు, మీరు భయపడకండి. నేను బాల్ తీసుకుని వస్తాను. కానీ మీరు అడవి బయట నా కోసం వేచి ఉండాలి. ప్లీజ్, నన్ను వదిలి వెళ్ళిపోకండి. భయపడుతూనే హేమ అడవి లోపలికి వెళ్తుంది. ఆమె అడవి లోపలికైతే వెళ్ళింది, కాని ఆమెకు బాల్ ఎక్కడా కనిపించలేదు. అప్పుడు అకస్మాత్తుగా ఆమెకు బాల్ కనిపిస్తుంది. అరే, బాల్ ఇక్కడే ఉందా? తొందరగా బాల్ తీసుకుని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి. హేమ తొందరగా బాల్ తీసుకుంటుంది. అడవిలో పాడుపడ్డ బావిలో నుంచి హేమకు ఏదో శబ్దం వినిపిస్తుంది. ఈ అడవిలో ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి, నేను ఈ బావిలో ఉన్నాను. అరే, ఎవరు ఇలా అరుస్తున్నారు? అయ్య బాబోయ్, ఏ దయ్యమో భూతమో అయి ఉంటుంది. కాపాడండి, కాపాడండి, నన్ను ఈ బావిలో నుంచి బయటికి తీయండి. ఎవరైనా నాకు సహాయం చేయండి. హేమ చాలా భయపడిపోతుంది.
బాల్ తీసుకొని పరుగు పరుగున అడవిలో నుంచి బయటికి వచ్చేస్తుంది. ఆడుకున్న తరువాత హేమ ఇంటికైతే వచ్చేస్తుంది, కాని ఇంకా తన ధ్యాస అడవిలోని ఆ బావి వైపే ఉంది. మరుసటి రోజు ఉదయాన్నే హేమ తన అమ్మ అక్క దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది. అమ్మా, అక్క, నిన్న నేను నా ఫ్రెండ్స్ తో ఆడుకుంటూ ఉంటే నేను కొట్టగానే బాల్ అడవిలో పడింది. నేను బాల్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాడుపడ్డ బావిలో నుంచి ఎవరో నన్ను కాపాడండి అని అరుస్తున్న శబ్దాలు వినిపించాయి. నేను చాలా భయపడిపోయానమ్మా. హేమ మాటలని విన్న సుష్మా ఇలా అంటుంది. అమ్మా, హేమ చెప్పేది నిజమే అయితే మనం అడవిలోకి వెళ్ళి చూడాలి. ఎవరైనా ఏదైనా ప్రమాదంలో ఉన్నారేమో, ఆ బావిలోంచి సహాయం కోసం అరుస్తున్నారేమో. నువ్వు చెప్పినట్టుగానే మనం హేమతో కలిసి అడవికి వెళ్ళి చూద్దాం. హేమ తల్లి ఇంకా తనక్క ఆమెను తీసుకుని అడవిలోని బావి వద్దకు చేరుకున్నారు. అక్కడికి చేరుకోగానే నిజంగానే వారికి ఒక పాడుపడ్డ బావి కనిపించింది. వారికి కూడా బావి నుండి అదే శబ్దం వినిపిస్తుంది. ఎవరైనా కాపాడండి, ప్లీజ్ నన్ను కాపాడండి, నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. అరే, నిజంగానే బావిలోంచి ఎవరో సహాయం కోసం అరుస్తున్నారే. ఇప్పుడు ఏం చేయాలి? ఆ శబ్దాన్ని విన్న సుష్మా గట్టిగా అరుస్తూ ఇలా అంటుంది. ఈ బావి లోపల ఎవరున్నారు? మేము మీకు ఎలా సహాయపడగలము? నన్ను కాపాడేందుకు మీరు ఈ బావిలో ఒక చిన్న రాయి వేస్తే చాలు. ప్లీజ్ నన్ను కాపాడండి. అలాగే వేస్తాను, కానీ మీరు బయటికి వచ్చాక మాకేమైనా హాని కలిగిస్తే? లేదు లేదు, నేను అలా చేయను. మీరు ఏమీ భయపడకండి. ఇక వెంటనే సుష్మా బావి లోపలికి రాయి విసిరింది. ఆమె రాయి వేయగానే బావి లోపలి నుండి చాలా అందమైన చిలుక బయటికి వచ్చింది. చిలుకను చూసిన తల్లి కూతుర్లు ఆశ్చర్యపోతారు. వారితో చిలుక ఇలా అంటుంది. నన్ను రక్షించినందుకు ధన్యవాదాలు. నువ్వు ఒక చిలకవి కదా, మరెందుకు ఈ బావి లోపల నుండి ఎగురుకుంటూ బయటకు రాలేకపోయావు? ఈ అడవిలో నివసిస్తున్న ఒక భయంకరమైన మాంత్రికుడు తన ఆత్మను బలవంతంగా నాలో దాచి నన్ను ఈ బావిలో బంధించాడు. ఈ దట్టమైన అడవిలో మనుషులెవ్వరూ రావడానికి ధైర్యం చేయరని ఆ దుష్ట మాంత్రికుడు ఎవరైనా ఈ బావిలో ఒక రాయి వేస్తే ఆ శాపానికి విముక్తి కలుగుతుందని నన్ను శపించాడు. నేను చాలా కాలంగా అడవిలో మనుషులు వస్తే సహాయం అడగాలని ఎదురు చూస్తున్నాను. నిన్న హేమ ఇక్కడికి వచ్చింది. మీరు నా ప్రాణాలు కాపాడారు. మీకోసం నేను ఏమైనా చేయాలనుకుంటున్నాను. చెప్పండి, మీకేం కావాలి? చిలుక మాటలు విని వారంతా చాలా సంతోషించారు. హేమ చిలుకతో ఇలా అంటుంది. నువ్వు నాకు ఒక అందమైన బొమ్మను ఇవ్వగలవా? ఎంత ప్రత్యేకమైన బొమ్మ అంటే నా క్లాస్లో ఎవ్వరి దగ్గర అలాంటి బొమ్మ ఉండకూడదు. ఎందుకు ఇవ్వలేను? ఖచ్చితంగా ఇవ్వగలను. మీకు బొమ్మ చాలా, ఇంకేం వద్దా? ఏం లేదులే చిలుక. హేమ మాటలు విని చిలుక 3 మాయా బొమ్మలు ప్రత్యక్షం చేస్తుంది. నేను మీ ముగ్గురు అమ్మ కూతుర్లకు మాయా 3 బొమ్మలు ఇస్తున్నాను. ఈ మాయా 3 బొమ్మలు మీరు అడిగినంత బంగారం, వెండి, ఇంకా డబ్బులు ఇస్తాయి. వీటి రహస్యాన్ని ఎవ్వరికీ చెప్పకండి. చెబితే ఈ మాయా 3 బొమ్మలు మామూలు బొమ్మలుగా మారిపోతాయి. నువ్వెంత మంచిదానివి చిలుక, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాం. ఈ రోజు నీ వల్ల మా హేమ చాలా సంతోషంగా ఉంది. నా చెల్లికి అందమైన బొమ్మ కావాలని ఎప్పుడూ అడుగుతూ ఉండేది. బహుశా మేము మా పేదరికం వల్ల తనకు ఇంత మంచి బొమ్మ ఎప్పటికీ కొనిచ్చేవాళ్లం కాదు. మీరు నాకు సహాయం చేశారు కాబట్టి నేను మీకు సహాయం చేశాను. ఇప్పుడు నేను స్వేచ్ఛగా తిరుగుతాను. ఆ దుష్ట మాంత్రికుడికి నేను మళ్ళీ దొరకను. ఇలా అంటూ చిలక అక్కడి నుంచి ఎగిరిపోతుంది. మాయా 3 బొమ్మలను తీసుకొని వారు ముగ్గురు ఇంటికి వచ్చేస్తారు. మరుసటి రోజు ఉదయాన్నే హేమ తన మాయా బొమ్మను స్కూల్కి తీసుకుని వెళ్తుంది. క్లాస్లో అందరికీ చూపిస్తుంది. బొమ్మను చూసి ప్రియా ఇలా అంటుంది. ఓ వావ్, ఈ రోజు నుంచి నువ్వు నేను బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే నా దగ్గర కాస్ట్లీ బొమ్మలున్నాయి, నీ దగ్గర కూడా కాస్ట్లీ బొమ్మలున్నాయి. సరేనా? ఇప్పుడు హేమ ఇంకా ప్రియా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. హేమ ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్తుంది. నవ్వుకుంటూ వస్తున్న హేమను చూసి సుష్మా ఇలా అంటుంది. ఏంటి విషయం హేమ, ఈ రోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు?
ఆ అవునక్క, ఈ మాయ బొమ్మ వల్ల అంత మంచి జరుగుతుంది. ప్రియా అని నా ఫ్రెండ్ తన వస్తువులను నన్ను అస్సలు ముట్టుకొనిచ్చేదే కాదు, అలాంటిది తను నా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. ఏంటి, నువ్వు ఈ మాయా బొమ్మను స్కూల్కి తీసుకుని వెళ్ళావా? హేమా, ఇంకెప్పుడలా చేయకు, ఎందుకంటే నీ ఫ్రెండ్స్ నీ నుండి ఈ బొమ్మను లాక్కుంటారు. హహ, భయపడకక్క, నేను మా ఫ్రెండ్స్కి ఎవ్వరికి దీని మాయాశక్తి గురించి చెప్పలేదు. అలా అయితే సరే. అప్పుడే అక్కడికి వారి అమ్మ కూడా వస్తుంది. సుష్మా తన అమ్మతో ఇలా అంటుంది. అమ్మా, మనం ఈ మాయా 3 బొమ్మలను కొంత డబ్బు, వెండి, బంగారం అడిగి చూద్దాం. నిజంగా డబ్బు వస్తే మనం ఆ డబ్బుతో ఒక మంచి ఇల్లు కట్టిద్దాం. నువ్వు చెప్పినట్టే చేద్దాం పెద్దమ్మాయి. ఇలా అనుకుంటూ వారు ముగ్గురు మాయా 3 బొమ్మలను డబ్బు, వెండి, బంగారం అడుగుతారు. వారు అనుకున్నట్టుగానే ఒక చక్కటి ఇల్లు కట్టించుకుంటారు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. చూస్తూ ఉండగానే వారు కోటీశ్వరులైపోయారు. ఇక వారు ముగ్గురు హుందాగా బతుకుతూ ఉంటారు. ఒకరోజు హేమ ఇంకా సుష్మా మాట్లాడుకుంటూ ఉంటారు. అక్క, ఒకవేళ మన జీవితంలో ఈ మాయా బొమ్మలు రాకపోయి ఉంటే బహుశా మనం ఎప్పటికీ కోటీశ్వరులం అయ్యేవాళ్ళం కాదేమో. అవును హేమ, ఇంకా మనలాంటి పేదవారు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారో. ఈ మాయా బొమ్మల సహాయంతో మనం ఆ పేదలందరికీ ఎందుకు సహాయం చేయకూడదు? మంచి ఆలోచన అక్క. ఇలా ఆలోచించి సుష్మా ఇంకా హేమ పేదవారికి ఫ్రీ స్కూళ్లు, హాస్పిటళ్లు, ఇంకా ఎన్నో ఉచిత భోజనాలయాలు కూడా కట్టిస్తారు. ఈ విధంగా వారు ముగ్గురు అందరికీ సేవలు చేస్తూ ఆనందంగా జీవిస్తారు. బుజ్జి పిల్లలు, ఈ కథ మీకు నచ్చితే స్టార్ స్టోరీస్ తెలుగు ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.